సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎస్జి హర్ష ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే హర్ష. నమస్తే. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. అండ్ ముందుగా మీకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్ అలాట్ అండి. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. సో హర్ష, ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్గా ముహూర్త ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. షూర్. సో అసలు ముహూర్త ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ ముహూర్త ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచి తీసుకొచ్చారు? అండ్ ఈ ముహూర్త ట్రేడింగ్లో హర్ష అసలు ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు? అండ్ మీ స్టైల్ ఆఫ్ ముహూర్త ట్రేడింగ్ ఎలా ఉంటుంది? అండ్ మీ స్టాక్ సెలెక్షన్ ఎలా ఉంటుంది పర్టికులర్గా ముహూర్త ట్రేడింగ్ అప్పుడు? యా, ముహూర్త ట్రేడింగ్ అనేది చాలా ఆస్పిషియస్గా చూస్తారండి మొత్తం మార్కెట్లో ఉండే వాళ్ళందరూ కూడా. దీని బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవాలని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు విక్రమ్ క్యాలెండర్ అంటే ఏంటి, విక్రమ్ సంవత్ అనే సంవత్సరం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పాతకాలంలో మన దగ్గర రాజ్యాలు ఉండేవి కదా, డిఫరెంట్ రాజ్యాలు ఉండేవి. మన దగ్గర చోళాసు, పాండవాసు, అలా వెస్టర్న్ ఇండియాలో ఉజ్జయిన్ రాజ్యం ఉండేది. దానికి రాజు విక్రమాదిత్య అని ఉండేవాడు. ఓకే. అతను సాకాస్ అని వేరే రాజ్యం వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఆ పాతకాలంలో ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద ఆక్రమించుకోవడాలు, కొట్లాడుకోవడాలు ఇవన్నీ చాలా రెగ్యులర్గా ఉండేవి కదా. ఆ టైంలో ఈ సాకాస్ అనే వాళ్ళు ఉజ్జయిన్ రాజ్యం మీద ఆక్రమించుకోవాలని చూసినప్పుడు విక్రమాదిత్య వాళ్ళని తిప్పికొట్టి ఆ యుద్ధం గెలిచారనమాట. ఇది జరిగింది ఎప్పుడు? ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. బ్యాక్ టు జీరోకి వెళ్తే, జీరోకి ఇంకో 57 years బ్యాక్ 57 BCలో ఈ యుద్ధం జరిగింది. అప్పుడు ఆ రాజు గెలిచిన తర్వాత ఇప్పటి నుంచి నా యుగం అని ప్రకటించడానికి విక్రమ్ సంవత్గా స్టార్ట్ చేశారు. సో వాళ్ళ రాజ్యంలో ఉండే వాళ్ళకి అక్కడి నుంచి ఫస్ట్ సంవత్సరం స్టార్ట్, విక్రమనామ సంవత్సరం అన్నట్లుగా. ఎగ్జాక్ట్లీ. మనం మామూలుగా ఫాలో అయ్యే నార్మల్ క్యాలెండర్ వచ్చి గ్రెగోరియన్ క్యాలెండర్ అంటాం. అది వెస్టర్న్ కంట్రీస్ నుంచి మనం తీసుకొచ్చి, బ్రిటిష్ వాళ్ళు ఎక్కడికి వచ్చాక ఇంకా ఎగ్జాక్ట్లీ మన క్యాలెండర్ కాదు, వెస్టర్న్ కంట్రీస్ నుంచి వరల్డ్ మొత్తం యాక్సెప్ట్ చేసింది కనుక మనం కూడా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది గ్రెగోరియన్ క్యాలెండర్. సో అలా విక్రమ్ సంవత్స్ స్టార్ట్ అయింది. అట్లాగే మనకి జీరో తర్వాత 78 years అప్పుడు సాతవాహనాస్ కూడా సాకాస్ ని డిఫీట్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఎరా కూడా ఒక పేరు ఇచ్చారు, సాకా ఎరా అని. ఎవరినైతే డిఫీట్ చేశారో వాళ్ళ పేరు మీద స్టార్ట్ అయింది ఎరా. మన ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ క్యాలెండర్ గా ప్రకటించింది ఆ సాకా క్యాలెండర్ అన్నమాట. ఓకే. సో మనకైతే మార్కెట్ ప్రకారం అయితే విక్రమ్ క్యాలెండర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ క్యాలెండర్స్ కన్నిటి కూడా ప్రతి సంవత్సరం లాగా ఫస్ట్ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, వీటికి మనం ఎలాగైతే ఉగాది చేసుకుంటాం, తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది ఎలా ఫస్ట్ డే వస్తా, వీటికి కూడా అలా ఫస్ట్ డే ఉంటాయి ప్రతి సంవత్సరం. అవి కూడా సుమారుగా ఉగాది టైంకే ఉంటాయి. కాకపోతే గుజరాత్, రాజస్థాన్ ఇటు సైడ్ ఉండే బిజినెస్ కమ్యూనిటీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి దివాళీ చాలా ఆస్పిషియస్గా భావించి, దివాళీ తర్వాత రోజు నుంచి ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్గా వాళ్ళు ఒక కస్టమ్ ట్రెడిషన్గా స్టార్ట్ అయింది అనమాట. వాళ్ళ కమ్యూనిటీస్లో దివాళీ తర్వాత రోజు ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ గా స్టార్ట్ చేసుకున్నారు. సో కొత్త లెక్కల పుస్తకాలు, ఖాతా పుస్తకాలు అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. పూజ చేసుకున్న తర్వాత నుంచి ఎగ్జాక్ట్లీ పూజ చేసుకున్న తర్వాత కొత్త పుస్తకం స్టార్ట్ చేయడం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అనమాట. అలా దివాళీ నెక్స్ట్ డే ఈ కమ్యూనిటీస్ కి ఫస్ట్ డే అయింది. అండ్ స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 50s, 70s, 80s ఆ టైమ్స్ లో అంతా కూడా గుజరాత్, రాజస్థాన్, మార్వాడి ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ డామినేటెడ్ గా ఉండేవాళ్ళు. ఇన్వాల్వ్మెంట్ వాళ్ళదే చాలా ఎక్కువ ఉండేవారు కాబట్టి ఎక్స్చేంజ్ లో కూడా ఆ కల్చర్ వచ్చేసింది. సో అందువల్ల BSE, NSE ఆ రోజు నేషనల్ హాలిడే అయినా కూడా మనకి ఆస్పిషియస్ గా చూస్తాం కాబట్టి, అంటే ఇప్పుడు దసరా అప్పుడు బండ్లు కడగడం, బండి ముందు ఒక నిమ్మకాయ పెట్టి ఆయుధ పూజ చేసుకోవడం, ఆయుధ పూజ ఆ టైం చేసుకున్న టైప్ లో ఇక్కడ కూడా ఒక గంట సేపు మార్కెట్ ని ఊరికే అలా టెంపరీగా ఆన్ చేసి ఆఫ్ చేస్తారు అనమాట. దాన్ని ముహూర్త ట్రేడింగ్ అంటారు. జనరల్ గా ఇది ప్రతి సంవత్సరం ఈవినింగ్ టైమ్స్ లో ఉంటది, అరౌండ్ 6, 7 ఆ టైంలో. ఎందుకంటే లక్ష్మీ పూజతో కోయిన్సైడ్ అయ్యేలా ఆ టైంలో ఉండేది. అమావాస్య ఘడియలు ఉన్న సమయం అది, సాయంత్రంగా అంటే కదా. ఈ సంవత్సరం ఫస్ట్ టైం మధ్యాహ్నాన్ని తీసుకొచ్చారు. ఇయర్ దివాళీ 21 October. ఆ రోజు మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు ముహూర్త ట్రేడింగ్. అంటే ముహూర్తం అంటే ముహూర్తం మనం తెలుగులో. సో ఆ ముహూర్తం పెట్టుకొని ఉన్నారు అనమాట. కార్తీక అమావాస్య తిథి అనేది ఆ టైంలో వస్తుందని చెప్పి చాలా మంది ఈవినింగ్ కూడా ఇబ్బంది అవుతున్నాయంటే ఫస్ట్ టైం ఈ సంవత్సరం నుంచి మధ్యాహ్నానికి తీసుకొచ్చారు.
అయితే ఈ ట్రేడింగ్ ఈ గంట సేపు అందరు చేసే ట్రేడింగ్ కూడా చాలా టోకెన్ అమౌంట్ తో చేస్తారు. అంటే అది ఒక దేవుడు ఆశీస్సులు ఉండాలి, దేవుడు ఆశీస్సులు ఉండాలి అన్న స్టైల్లో ఫస్ట్ ట్రేడ్ కాబట్టి ఎక్కువ రిస్కులు కూడా ఏమి తీసుకోరు. పెద్ద పెద్ద అమౌంట్స్తో కొనడం అమ్మడం కూడా ఏమి చేయరు. లైట్గా ఏదో ఒక థౌజండ్స్లో కొనడం అమ్మడం అలాంటివి చేస్తారు. మీరు ఒక లాస్ట్ 10-15 yearsగా చూసుకుంటే జనరల్గా ఈ ముహూర్త ట్రేడింగ్లో మార్కెట్ ఎప్పుడు కూడా ఒక 0.4%, 0.5%, 0.6% అంటే 0.5% అటు ఇటుగా రిటర్న్స్ వస్తాయి. పాజిటివ్గానే ఉంటాయి మోస్ట్లీ. లాస్ట్ నెగటివ్ వచ్చింది ఆల్మోస్ట్ 2017లో. 2017లో అప్పుడు మన బ్యాంక్స్లో ఇది మన ఎన్పిఏ ప్రాబ్లమ్స్ అవన్నీ స్ట్రాంగ్గా ఉండడం, అలాగే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇబ్బంది పెట్టడం, ఆ పీరియడ్ నడుస్తుండింది కనుక ఆ సంవత్సరం మాత్రం ముహూర్త ట్రేడింగ్ కొంచెం నెగటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. అదర్వైజ్ ప్రతి సంవత్సరం కూడా ఒక 0.5%, 0.4, 0.5, 0.6% మార్కెట్ ముందుకెళ్తుంది. మ్యాక్సిమం 1% వరకు వస్తుంది. అంతకు మించి పెద్ద మూమెంట్స్ ఏమి ఉండవు. 1 hour విండోలో అందరూ కొంత అమౌంట్ పెట్టి చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ చేస్తారు కనుక పెద్ద మూమెంట్స్ రావు. అండ్ ఆల్సో వాళ్ళు ఎక్కువ రిస్క్ కూడా తీసుకోరు. అంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో కూడా ఎక్కువ చేయరు. జనరల్గా అందరూ మోస్ట్లీ చేసేది ఏంటంటే లార్జ్ క్యాప్స్లో స్ట్రాంగ్ కంపెనీస్, కొన్ని బ్యాంక్స్, ఐటీ కంపెనీస్, స్ట్రాంగ్ కంపెనీస్ లార్జ్ క్యాప్స్లో ఉండేవి కొన్ని అమ్మడం ఇలాంటివి చేస్తారు. ఇలా అదొక ట్రెడిషన్లా ఫాలో అవుతుంది. ఈ ఇయర్ ఒకవేళ మీరు ముహూర్త ట్రేడింగ్లో చేయాలంటే ఎవరైనా సరే వాళ్ళు ఆస్పిషియస్గా భావిస్తే ఆ 1 hour పీరియడ్లో స్మాల్ టోకెన్ అమౌంట్తో డెఫినెట్గా కొని అమ్మడం ఏదైనా చేయొచ్చు. నేను ఒకవేళ ఇయర్ చేస్తే మీ గురించి చెప్పండి. ఖచ్చితంగా లాస్ట్ 4 monthsగా 4-5 monthsగా నిఫ్టీ చాలా కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంటుంది కనుక నేను ఫస్ట్ వెళ్ళి నిఫ్టీ ఇండెక్స్నే కొంటాను. నిఫ్టీ ఇండెక్స్ ETF ఉంటాయి, నిఫ్టీ బీస్, అలా నిపాన్ నిఫ్టీ బీస్ అలాంటివి కొని, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా మార్కెట్ ఈరోజు ఉన్నదానికి మినిమం 15-20% అప్లో ఉంటుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. లాస్ట్ 1 yearగా ఏమి చేయని మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడి నుంచి ముందుకెళ్తుంది కనుక ఫస్ట్ అయితే నేను డెఫినెట్గా నిఫ్టీని అయితే కొంత కొండం అయితే చేస్తాను. సో హర్ష గారు, ఇప్పుడు ముహూర్త ట్రేడింగ్ చేయాలి అనుకుంటే దీపావళి రోజున మధ్యాహ్నం మరి మనం ఒక వారం 10 రోజుల ముందు నుంచే ఎటువంటి ప్రణాళికతో సిద్ధంగా ఉండాలంటారు? సో ఆ 145 to 245 నార్మల్ ట్రేడింగే కాకుండా ఆప్షన్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, డెరివేటివ్స్ వాళ్ళు కూడా అందరూ యాక్టివ్గా ఉంటారండి. అయితే ఎవరు పెద్ద స్ట్రాంగ్ ట్రేడ్స్ తీసుకోరు, బట్ అందరూ ముందుగా ప్రిపేర్డ్గా ఉండి ఒక చిన్న అమౌంట్ ఆఫ్ ట్రేడ్ని తీసుకోవాలనేది స్టాండర్డ్గా ఫాలో అయ్యే ప్రొసీజర్. ఎందుకంటే ఆ 1 hourలో ఎవరు ఆ రోజు పండగ రోజు కూడా కాబట్టి ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడాలని ఎవరికి ఉండదు. సో ముందుగానే దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి మీరు లార్జ్ క్యాప్స్లో మీకు నచ్చిన ఒక 2-3 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్స్ ఎస్పెషలీ ఇప్పుడు Q2 రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది కనుక ఈ సీజన్లో బాగా వస్తున్న రిజల్ట్స్, వచ్చే వారంలో కూడా వచ్చే రిజల్ట్స్లో ఏ కంపెనీస్ అయితే రిజల్ట్స్ బాగా వస్తున్నాయో అవి మాత్రం నోట్ చేసుకొని వాటిలో టోకెన్ అమౌంట్ పెట్టి ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఒకవేళ అమ్మాలన్న మీరు అనుకుంటే ముందుగానే ఫిక్స్ చేసుకొని, అండ్ ఆల్సో మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ బ్రోకరేజ్ అకౌంట్లో ముందుగానే డబ్బులు వేసి పెట్టుకోవాలి, అమౌంట్ లోడ్ చేసి పెట్టుకోవాలి మన బ్యాంక్ అకౌంట్ నుంచి. ఎందుకంటే లేకపోతే మీకు ఆ రోజు జస్ట్ మార్కెట్ 1 hour కాబట్టి మీకు హడావిడ ఎక్కువ అయిపోతుంది. అప్పటికప్పుడు మన బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రేడింగ్ అకౌంట్లకి అమౌంట్ వేసుకొని అప్పటికప్పుడు స్టాక్ సెలెక్షన్ అంటే ఈ లోపల 1 hour ముహూర్త ట్రేడింగ్ కూడా అయిపోయి ఉంటుంది. టెన్షన్ గా ఉంటుంది. ప్లస్ ఆ రోజు బ్యాంక్స్ కూడా హాలిడే కాబట్టి ఏదైనా మనకి టెక్నికల్ ఎర్రర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి. సో ఆ ముందు వీకెండ్ లోపలే మీరు మీ ట్రేడింగ్ అకౌంట్లో ఎంతో కొంత మీరు ఎంతవరకు ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ లోడ్ చేసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్కడ కొనాలనుకుంటున్నారు, ఎక్కడ అమ్మాలనుకుంటున్నారు, ఏ స్టాక్స్, ఆ స్టాక్స్ కూడా మోస్ట్లీ లార్జ్ క్యాప్ వరకే పరిమితం అవ్వడం బెటర్. మీరు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో కూడా కొనాలనుకుంటే తప్పులేదు, యాజ్ లాంగ్ యాజ్ మీరు బాగా రీసెర్చ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న ఓన్ స్టాక్స్ అయితే ఓకే. అదర్వైజ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో మీకు బేసిక్ మినిమం రిటర్న్స్ ఒక 0.5% వరకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక 2-3 స్టాక్స్ ఏది కొనాలనుకుంటున్నారు అనేది, బ్యాంకింగ్ సెక్టర్ ఇప్పుడు ఎట్లాగైతే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తున్నాయో బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ అవి వర్స్ట్ ఫేజ్ అయిపోయినట్టు కనిపిస్తున్నాయి. సో మోస్ట్లీ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ కొంత పనిచేయచ్చు. కన్జంప్షన్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే దానికి ముందు క్రెడిట్ అవసరం. సో మార్కెట్లో క్రెడిట్ వెళ్ళాలంటే బ్యాంక్స్ ఎక్కువ లోన్లు ఇవ్వాలి. ఆ లోన్లు ఎక్కువ ఇస్తున్న కొద్దీ బ్యాంక్స్ కూడా స్టాక్స్ పర్ఫామ్ చేయడం మొదలవుతాయి. సో బ్యాంకింగ్ సెక్టర్ మీద లార్జ్ క్యాప్లో బ్యాంకింగ్ సెక్టర్ మీద ఫోకస్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. బట్
దిస్ నాట్ అ బై ఆర్ సెల్ రికమెండేషన్. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ బ్యాంకింగ్ సైడ్ ఫోకస్ చేస్తాను, మినిమం టోకెన్ అమౌంట్తో మాత్రం. రైట్. సో హర్ష, ఇప్పుడు మనకి 1:45 to 2:45 మధ్యాహ్నం నుంచి 1 hour ముహూర్త ట్రేడింగ్ సెషన్ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా అసలు ఆ షెడ్యూల్ ఏమేమి ఉంటుంది అసలు? సో నార్మల్ డేస్లో మనకు ఉండే మార్కెట్ 9:15 to 3:30. 9:15కి ముందు 15 minutes ప్రీ ఓపెన్ సెషన్ ఎలాగైతే ఉంటుందో, ముహూర్త్ ట్రేడింగ్ రోజు కూడా 1:45 to 2:45 యాక్చువల్ మార్కెట్ అయితే 1:45కి 15 minutes ముందు, అంటే 1:30 to 1:45 ప్రీ ఓపెన్ సెషన్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. జనరల్గా పోస్ట్ క్లోజ్ సెషన్ అంటాం 3:30 to 4 o'clock. మన నార్మల్ డేస్లో ½ an hour ఉంటుంది. ముహూర్త్ ట్రేడింగ్ రోజు మాత్రం ఒక 20 minutes మాత్రమే ఉంటుంది. సో ఆ ప్రీ ఓపెన్ సెషన్స్ కానీ పోస్ట్ క్లోజ్ సెషన్స్లో కానీ మనం చేసేది ఏమి ఉండదు. మనం మోస్ట్లీ ఫోకస్ చేయాల్సింది 1:45 to 2:45. మీరు ఏమాత్రం ఇన్వెస్ట్ చేయాలన్నా, ట్రేడ్ చేయాలన్నా, లేదా డెరివేటివ్స్లో మీరు ఏమన్నా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ తీసుకోవాలన్నా కూడా మీరు చేయగలిగే టైమింగ్స్ మాత్రం 1:45 to 2:45 మధ్యలో మాత్రమే. సో ఇప్పుడు అదే విధంగా ముహూర్త ట్రేడింగ్ లో మనం F&O ట్రేడింగ్ చేయొచ్చా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్? యా. సో ఈ 1:45 to 2:45 జస్ట్ మన నార్మల్ ట్రేడింగే కాకుండా చాలా మంది F&O డెరివేటివ్ ట్రేడింగ్ కూడా చేస్తారు. అండ్ నార్మల్ వాటిలో మీరు ఒకవేళ కొని పెట్టుకోవాలనుకుంటే కొనేసి మాత్రం మర్చిపోవచ్చు. F&O ట్రేడింగ్ వాళ్ళు అయితే బై సెల్ రెండు ముందుగానే ఫిక్స్ చేసుకొని రెండు సిస్టంలో ఎంటర్ చేసి రెడీగా ఉంటారు. సో వాళ్ళు అది నార్మల్ డేస్లో స్టాప్ లాస్ అవన్నీ కాస్త ఎక్కువ బ్యాండ్ విడ్త్ వచ్చేలా ఉంటాయి. ఎందుకంటే మార్నింగ్ 9:50 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు మార్కెట్ ఉంటుంది కాబట్టి ఫ్లక్చువేషన్స్ ఎక్కువ రావచ్చు. కానీ ఆ రోజు ఓన్లీ మార్కెట్ 1 hour కాబట్టి వాళ్ళు కూడా పెద్ద ఎక్కువ మూవ్మెంట్స్ ఉండదు. ఒక కొన్నదానికి ఒక 0.5% పెరిగినా అమ్మేసేలా వాళ్ళు ట్రేడ్స్ పెట్టుకొని జస్ట్ ఆ టోకెన్ అమౌంట్తో వాళ్ళకి అది ఆస్పిషియస్గా భావిస్తారు కాబట్టి ఒక చిన్న ట్రేడ్ చేసి అక్కడితో ఆపుతారు. అండ్ NRIs కూడా ముహూర్త ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చా? డెఫినెట్ గా చేయొచ్చండి. ఎవరైనా సరే ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ లో ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ రోజు ముహూర్త ట్రేడింగ్ యాజ్ ఇట్ ఈస్ మన నార్మల్ డేస్ ఎలా అయితే ట్రేడ్ చేస్తామో అదే టైప్ లో ఆ రోజు ట్రేడ్ చేసుకోవచ్చు. రైట్. అంటే జనరల్గా ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయంటే, అంటే ముహూర్త ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేస్తే మనకి ఏమన్నా బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయి అంటే కూడా చాలా కామన్ క్వశ్చన్ అడుగుతుంటారు. దీనికి మీరేం చెప్తారు? సో అదేనండి, అంటే చేసే వాళ్ళు అందరూ కూడా ఏ మైండ్ సెట్ తో మాక్సిమం వస్తారా అంటే దేవుడు ఆశీస్సులు ఉండాలి ఆ టైంలో నాకు కొని అమ్మడం, లక్ష్మీదేవిని ఏదో తలుపు తట్టినట్టు అలా భావిస్తూ వాళ్ళు ఒక చిన్న ట్రేడ్ పెట్టుకొని చేస్తారండి. ఎవరు కూడా పెద్ద అమౌంట్స్ తీసుకొచ్చి మార్కెట్ ని మూవ్ అయ్యే అంత, ఇప్పుడు మీకు నార్మల్ డేస్ లో మార్కెట్ మూవ్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారు? పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటారు, FIIs, DIIs. వాళ్ళు ఎక్కువ కొన్ని వేల కోట్లు, వేలల్లో లక్షల్లో కోట్లలో డీల్ చేస్తారు కనుక వాటి వల్ల మీకు ర్యాపిడ్ ప్రైస్ మూవ్మెంట్స్ వస్తాయి. ఆ రోజు వాళ్ళు ఎవరు అంత యాక్టివ్గా ఉండరు. ఓన్లీ మన రిటైల్ ఇన్వెస్టర్స్ మాత్రమే. మనం నార్మల్గా అన్ని కొంటాం 100 shares, 1000 shares, 500 shares అలా కొంటాం కనుక ఓన్లీ మన రిటైల్ వాళ్ళే ఆ రోజు కొంచెం యాక్టివ్గా ఉంటారు కనుక పెద్ద మూవ్మెంట్స్ ఏం రావు. అంటే ఏదో ఒక స్టాక్లో కొంటే దానిలో 5%, 10% రిటర్న్స్ వస్తాయని మాత్రం ఊహించొద్దు. అట్ మ్యాక్స్ 1% వరకు రిటర్న్స్ రావచ్చు. ఎందుకంటే హార్డ్లీ 1 hour విండో, దాంట్లో ఉండే వాల్యూమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ మన రీటైల్స్ వాళ్ళు మాత్రమే టోకెన్ అమౌంట్తో కొంటారు. రైట్. అండ్ అదేవిధంగా ముహూర్త ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే అంటే ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్కి దూరంగా ఉండాలి? అండ్ కొంతమంది అరే ఫస్ట్ టైం మనం ముహూర్త ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, మనకు లాభాలు వచ్చేస్తాయని చెప్పి కొంతమంది ఏదైనా కొంత ఓవర్ ఎక్సైట్మెంట్కి వెళ్ళి ఏదైనా కొంత ఎక్స్పెరిమెంటల్స్ ఫ్యాక్టర్స్ చేస్తారు కాబట్టి అంటే జాగ్రత్త కూడా ఏం పాటించాలంటారు? ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం ముహూర్త ట్రేడింగ్ లో ఎంటర్ అవుతున్నారా అంటే డెఫినెట్ గా పెద్ద రిస్క్ ఏది తీసుకోకండి. చాలా సేఫ్ గేమ్ ఆడండి. ఇదర్ మార్కెట్ నిఫ్టీని కానీ సెన్సెక్స్ కానీ ఇండెక్స్ యాజ్ ఇట్ ఈస్ కొనండి, లేదా లార్జ్ క్యాప్స్ వరకే చూడండి. అంతకు మించి మాత్రం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి డెఫినెట్ గా వద్దనే చెప్తాను. ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు మిడ్ స్మాల్ లో కూడా కొనుక్కోవాలని చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ రెగ్యులర్ టైం సంవత్సరం అంతా వాటిలోనే చేస్తారు కనుక అదొక ఫీలింగ్, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో ఉంటే. బట్ అది ఖచ్చితంగా ఫస్ట్ టైం ముహూర్త ట్రేడింగ్ చేసే వాళ్ళకి డెఫినెట్గా నేను సజెస్ట్ చేయనండి. ప్లే సేఫ్. ఆ రోజు జస్ట్ 1 hour ట్రేడింగ్ విండో ఉంటుంది కాబట్టి లార్జ్ క్యాప్లో మినిమం అమౌంట్తో కొని కొంచెం ప్రాఫిట్స్ వచ్చాక దాన్ని బుక్ చేసుకోవడం బెటర్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సార్. అసలు ముహూర్త ట్రేడింగ్ అంటే ఏంటి, ముహూర్త ట్రేడింగ్ అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మీ స్టైల్ ఆఫ్ ముహూర్త ట్రేడింగ్ ఎలా ఉంటుంది ఏంటనే దాని గురించి మన ఆడియన్స్కు చాలా చక్కగా అన్ని విషయాలు షేర్ చేసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.